ప్రస్తుతం మనం కోదాడ నియోజకవర్గం మోతే మండలం తుమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు కుక్క భిక్షంగౌడ్ గారి దగ్గర ఉన్నాం. నమస్కారం సార్. సార్, బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా గ్రామానికి అందినాయి సార్? బీఆర్ఎస్ పార్టీ నా పేరు భిక్షంగౌడు, కుక్క భిక్షం, తుమ్మగూడెం గ్రామ పంచాయతీ. బీఆర్ఎస్ పార్టీ పథకాలని చెప్పుకుంటూ పోతే సరిపోవు. అసలు ఒకటి, ఆ రోజు నుంచి కరెంటు లేక ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొన్న రైతులు 7 గంటలు 6 గంటల కరెంటుకు ఎంతో అవస్థపడ్డ రైతు 24 గంటల కరెంటు తోటి తాను ఎంతో సంతోషపడి ఉండే. దానికి తోడు ఎన్నో చెప్పరాని పథకాలు, చెప్పనివి కూడా ఎన్నో అమలు చేసిన కేసీఆర్ గారికి ఆ ఘనత దక్కిండొచ్చు. ఉచిత కరెంటు కానీ, కళ్యాణ లక్ష్మి లాంటివి కానీ, రైతు బీమా కానీ, ఇవన్నీ కనిపెట్టిన నాయకుడు, గొప్ప నాయకుడు అంటే కేసీఆర్ గారే. దీన్ని ఇక వారు 6 గ్యారెంటీలని ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి అమల్లోకి వచ్చినాక చెప్పింది చాలా పొడుగు చెప్పారు, చేసింది బారెడు కూడా లేకుండా ఉండే. అది ప్రజలు ఆల్రెడీ అర్థం చేసుకుని ఉండే, అర్థం అవుతుందో కూడా. ఇది వారికి కూడా అంది ఉండాలి సార్. ఇది గత బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించింది. 10 ఏళ్ల పాలలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయి? బీసీ బంధు కానీ, దళిత బంధు కానీ, అలాగే యాదవుల గొర్రెల పంపిణీ ఏ విధంగా జరిగింది సార్? మన యాదవుల గొర్రెల పంపిణీ మీకు తెలియంది కదా, ఆల్రెడీ అందరికీ అన్ని గ్రామాలలో వచ్చి ఉండే. డబల్ బెడ్రూమ్స్ కూడా కొన్ని గ్రామాలలో తగ్గి ఉండొచ్చు, అన్ని గ్రామాల్లో కూడా వచ్చినాయి. దాన్ని కొంచెం అనుకూలత కుదరకనో ఏదో జరిగి ఉండొచ్చు. అనుకున్న పథకాలు అన్నీ ఆల్రెడీ చేయడం జరిగింది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల నీళ్ళు అందుతున్నాయా సార్? మన గ్రామ బ్రహ్మాండంగా అందుతున్నాయండి. ప్రతి ఊరు, నన్ను కాదు ఊర్లో ఎవరిని అడిగినా కేసీఆర్ నీళ్ళు అవి చూడండి, ప్రతి ఇంట్లో హౌస్ బ్రహ్మాండమైన నీళ్ళు. అవి నీళ్ళే కాదు, కరెంటే కాదు, ఇది పోయిన తర్వాత ఎన్ని పొలాలు ఎండిపోయి 15 నెలల పాలనే ఎన్నో వ్యవసాయ భూములన్నీ ఎండిపోయినాయి. ఎన్ని రైతు ఆత్మహత్యలు జరిగినాయో చెప్తూనే ఎవరు, తెలుస్తూనే చూస్తూనే ఉన్నాం మనం. కేసీఆర్ పాలన 10 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క రైతు ఆత్మహత్య కూడా మనం చూడలే సార్. మరి మీరు గత 10 ఏళ్ళు పరిపాలించారు, పేదల నిరుపేదలకు చాలా ఇబ్బందులు పడ్డారు సార్. వాళ్ళకు రేషన్ కార్డులు ఎందుకు అందియలేకపోయారు సార్? రేషన్ కార్డు విషయం అంటే అది అనుకూలత ఎలా ఉండేనో సరే, ఎట్లా అది ఒకటే ఏం జరిగి ఉండేనో, అవి కొన్ని అన్ని సమస్యలన్నీ అన్నీ ఒకేసారి సర్దుకోలేకపోవచ్చు, సరికాకపోవచ్చు. అంతకంటే మంచి ప్రజలకు మంచి అందే పనులు చేసిండు. అంతకంటే గొప్ప పనులే అనుకోని విధంగా ఉన్నాయో చేసిండు. దానికంటే అసలు ప్రజలు చెప్తారు. ఇప్పుడు 10 సంవత్సరాలలో ఏం జరిగింది, 15 నెలల్లో ఏం జరుగుతుంది అనేది ప్రజలే చెప్తారు. ప్రజల్లో పోతే వాళ్ళే చెప్తారు సార్. మరి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలతోటి అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు మన గ్రామానికి ఏ విధంగా అందుతున్నాయి సార్? ఏ ఒక్కటి అందినట్టు ఏం లేదు సార్. అది ఇక వాళ్ళు చెప్తారు, చెప్పుకుంటూ పోతుంటే మనం వినుకుంటూ పోవడమే, కానీ అది ఏది అందినట్టు లేదు, ఏది అందటం లేదు కూడా. ఏది రుణమాఫీ శూన్యమే, ఒకరికి వచ్చే ఒకరికి రాకపోయి ఉండే. ఇది రైతు బంధు అసలు శూన్యం అయిపోయా. కేసీఆర్ గారు ఇచ్చిన ఒక్కటే ఇచ్చారు. తర్వాత జనవరి 26 అన్నాడు, ఆ రోజు ఆదివారం అన్నాడు, 12 అన్నాడు, సోమవారం పోయింది, మార్చి 31 అన్నాడు. ఇక మార్చి 31, ఇక ఏప్రిల్ 31 ఇక సార్. మరి వారికే తెలియాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం అంటుంది, ఉచిత బస్సు. అలాగే రైతులకు 2 లక్షల రుణమాఫీ అంటున్నది, ఉచిత సిలిండర్ ఇస్తున్నాం అంటున్నారు, ఈ 500 రూపాయల బోనస్ రైతులకు ఇస్తున్నారు. ఇది గ్రామంలో అమలు జరుగుతుంది సార్? మరి ఎంతవరకు నిజమండి? అది అంత బోగసు. రైతు బోనస్ బోగస్ అయిపోయింది. ఇంకా ఇంతవరకు బోనస్ పడనలు కూడా ఇంకా మొత్తుకుంటున్నారు. ఈ మహిళల బస్సు పెట్టి జుట్లు బీక్కుంటున్నారు. అది బస్సులలో అందరూ చూస్తున్నారు. యావత్తు ప్రజానికం, తెలంగాణ ప్రజానికం మొత్తం చూస్తుంది. అది అర్థమైపోతుంది, వారికి కూడా తెలుస్తూనే ఉంది. మాజీ సర్పంచ్ పాలన ఏ విధంగా సార్ మీ గ్రామంలో? మాజీ సర్పంచ్ మాకు మంచిగా బ్రహ్మాండంగా అన్ని సిసి రోడ్లు కానీ, అన్ని ట్యాంకులు కానీ, శ్మశాన వాడికి కానీ ప్రతి ఒక్క పని బ్రహ్మాండంగా చేసిండండి సర్పంచ్ గారు. మాకు మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడం ప్రధాన కారణం సార్? మాజీ ఎమ్మెల్యే గారు ఓడిపోవడం కారణం ఓసి అగ్ర కులాలు ప్రతి ఊరిలో పట్టుబట్టి ఇది చేయడం తప్పించి వేరే ఉద్దేశం లేదు. ప్రతి పేద ఇంటికి రావడం, ఆయనను చూసి జీర్ణించుకోలేకపోవడం తప్పించి అంతకు తప్పించి ఏం లేదు. ఇవాళ చిన్న కార్యకర్తకి ఏం జరిగినా మల్లన్న గారు అంటే తప్పని పరిస్థితిలో హైదరాబాద్లో ఉన్న ఆఖరికి అసెంబ్లీలో ఉన్న తెల్లారి వచ్చైనా అతన్ని ఆదుకునే కార్యక్రమాలు చేయడం వల్ల వారు చూసి ఇది చేసారు. కానీ దానికంటే ఏం కారణం లేదండి. పొల్లమల్ల యాదవ్ మీద చాలా అవినీతి ఆరోపణలు సార్. అది
ఎంతవరకు కరెక్ట్ సార్? చెప్పుకుంటూ పోతారండి. వారు ఎన్నో పడిపడక వారి మీద పడక ఎన్నో చెప్పొచ్చు, అవన్నీ నిజం. వారు ఏమి చేయలేక ఇది ఒకటి పెట్టుకురు. ఏం అవినీతి అండి? ఎక్కడ అవినీతి చెప్పురి? మామూలు నాయకుడు, ఆయన మామూలు నాయకుడు, ప్రజల్లో ఉన్న నాయకుడు. ఎక్కడ కుంభకోణం ఉంది వారి పేరు మీద? ఎవరు ఏం చేశారు? వారు అవతల అన్నవాళ్ళు చేసిరండి అవన్నీ. అన్నవాళ్ళు చేసి 1000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు మామూలు వాళ్ళకు ఇది వచ్చేవరకనే ఇది అగ్రకులాల వాళ్ళ నుంచి పుట్టినదే కానీ వేరేది ఏం లేదు. సార్ మాజీ ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించారు సార్? మాకు అన్ని రకాల ఎమ్మెల్యే గారు ప్రతి విషయంలో ప్రతి గ్రామాన్ని తెలుసుకోండి. ఎక్కడైనా ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ప్రతి విషయాలు ప్రతి అభివృద్ధి పనికి పిలిస్తే వచ్చి ప్రతి సన్న చిన్న ఎవరి చూడకుండా ఏదైనా మంచిగా చూసుకున్న ఆయన. ప్రస్తుతం ఎలా జరుగుతుంది సార్ అభివృద్ధి పనులు? ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ? అభివృద్ధి పనులు ఆల్రెడీ ప్రజలు చెప్తున్నారు, అది అన్నీ శూన్యం అయిపోయినాయి ఆటోమేటిక్గా. అది ఇక మనం చెప్పినా అంతే, చెప్పకుండా అంతే. అవినీతి అనేది ప్రజల అభివృద్ధి పనులు ఏమీ జరగడం లేదు, అన్నీ కుంటుబట్టే ఉన్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి సార్. ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లై పారుతుంది సార్. వాటి నిర్మూలనకు మీరు ఒక గ్రామశాఖ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఎలా ప్రజల చైతన్యం తీసుకురాబోతున్నారు సార్? ప్రజలు ఆటోమేటిక్గా వాగులై పారినా వరదలై పారినా మద్యం మీద వాళ్ళు ఆలోచన చేయగలుగుతారు. వాళ్ళది ఆ దమ్ము తెచ్చుకున్నారు. ఎవరు అంటే కేసీఆర్ అనేటట్టుగానే ఉన్నారు. ఊళ్ళో ప్రతి గ్రామంలో 100% సర్పంచులు టీఆర్ఎస్ సర్పంచులే గెలుస్తారని నాకున్న అంచనా ప్రకారం చెప్తున్నాను. సార్, ఇంత అభివృద్ధి కార్యక్రమం చేసినప్పటికీ మూడోసారి ఎందుకు అధికారంలో రాలేకపోయింది? ఎంత సార్? కొద్ది తేడే కదా. ఎంత అవి ఎంత అండి? అది మీ ఓటమే కాదనుకో. కాకపోతే ఈ 6 గ్యారెంటీల వల్ల ప్రజలు ఆశపడ్డరు, ఏదో చేస్తారని. సిలిండర్ అని, బస్ అని, ఏదో రుణమాఫీ అని తెచ్చుకో డిసెంబర్ 30 తెచ్చుకో, వస్తూనే ఉన్నాయి, రుణమాఫీ తెస్తూనే ఉన్నాయని చెప్పారు. ఎన్నో స్టేజీల మీద బహిరంగంగా ఎన్నో చెప్పారు. ఏ ఒక్కటి చేశారో చెప్పండి. ప్రధానంగా రైతులు వ్యక్తపడుతున్న అంశం ఏంటంటే సార్, సన్నోట్లకి 500 బోనస్, అన్ని పంటలకు బోనస్ ఇస్తే బాగుంటుందని అంటారు సార్. మరి మీ అభిప్రాయం ఏంటి సార్? అన్ని పంటలకు బోనస్ ఇస్తేనే రైతు బాగుంటుంది, కానీ వాళ్ళు ఇవ్వరు కదా. బోగస్ అయిపోయింది, బోనస్ బోగస్ అయిపోయింది కదా. కరెంటు ఇదే అయిపోయింది కదా. రేత్రి కేసీఆర్ గవర్నమెంట్ పోయినాకనే బ్యాటరీ కొనుక్కునే పొజిషన్ ఏర్పడింది. ప్రతి గ్రామాల్లో తెలుసుకోండి మీరు. ప్రతి గ్రామాలలో బ్యాటరీ కొట్టు ఎక్కడ ఉంది, ఇక మాపడికి నీ మోటార్ కాడికి పోవాలి, పైప్ ఇటు తిప్పాలి, మోటార్ అటు తిప్పాలి అనేది ఏర్పడింది. డీబీలు ట్రాన్స్ఫారాలు ఎన్ని రోడ్లు ఎక్కినాయో ఆటోమేటిక్గా అందరికీ తెలుసు. 10 సంవత్సరాలలో ఏ ట్రాన్స్ఫారాలు ఎప్పుడు పోయినాయో, ఇప్పుడు ఈ 15 నెలల్లో ఎన్ని ట్రాన్స్ఫారాలు కాలినాయో కూడా ప్రజల్లోకి తెలిసిపోయింది. అది యువత బాగా డ్రగ్స్కు బానిస అయిపోయి పెడదారి పడుతున్నారు సార్. యువతకు ఉపాధి అవకాశం విషయంలో కానీ, యువత సన్మార్గంలో ఉన్నారు కానీ ఎలాంటి సూచన చేస్తారు మీరు? మాది గవర్నమెంట్ వస్తే యువతకి కొన్ని ఏర్పాట్లు చేసే ఆలోచన చేసి వారికి అన్ని రకాల భౌతికంగా అందే ఉపాయం చేసడానికి మా ప్రభుత్వం, మా నాయకుడు చేస్తాడని మేము ఆశిస్తున్నాం. సార్, అట్లయినా సార్ రానున్న స్థానికులు అధిష్టానం మిమ్మల్ని గుర్తించి సర్పంచ్ చేయమంటే చేస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? పార్టీ అధిష్టానం ప్రకారం నాకు అవకాశం ఇస్తే నేను సర్పంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. చేస్తే ఈ ప్రజలకు ఏవే వసతులు ఇబ్బందులు ఉన్నాయో అవి నాకు తెలుసు కాబట్టి, ఈ ఊళ్ళో జన్మించిన కాబట్టి నాకు తెలుసు కాబట్టి అవన్నీ నేను చేయగలుగుతా. ఈ మండలంలో ఎన్ని సర్పంచ్ సీట్లు మీరు కైవసం చేసుకుంటారు? మా మండలంలో 29 గ్రామ పంచాయతీలను మేము 24 నుంచి 25 కైవసం చేసుకుంటాం సార్. సార్, ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు మీరు ఏం సూచన చేస్తారు? ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? మంచి వ్యక్తి కావాలని అనుకుంటున్నాం. మంచి అంటే ఎలాంటి డెవలప్మెంట్? ప్రతి విషయాలు అన్నిటికీ డెవలప్మెంట్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెచ్చి ఇక్కడ అమలుపరిచే వ్యక్తి కావాలని కోరుకుంటున్నాం. సార్, పైన అధిష్టానం అధికారంలో మీరు లేరు, ఎంపీలు కూడా లేరు, ఏ విధంగా మీరు డెవలప్మెంట్ చేస్తారు సార్? ప్రజలే సార్ మాకు ప్రజలతోటే పోతాం. ప్రజలు ఏది ఇచ్చిన తీర్పు ఇప్పుడు ప్రజల్లో మేము ఆల్రెడీ తెలిసిపోతుంది. ఆల్రెడీ మేము ప్రజలకు బోలేస్తాం, మాకు శక్తి ఉంది. ఇప్పుడు కేసీఆర్ అంటే ఏంటో వాళ్ళకి తెలిసిపోయింది. ఒక మాట వాళ్ళు ఒక స్టెప్ జారిపోయారు. ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని తిరిగి మాకు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ. ఓకే.